సో ఈ బురాస్ జ్యూస్ ఏదైతే ఉంటుందో దీన్ని కనుక సమ్మర్లో తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అంటే 1 కప్ ఆఫ్ బురాస్ జ్యూస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా చేసుకొని దాన్ని కనుక తాగినట్టయితే కనుక దాంట్లో ఉండే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ వీటిలన్నిటి యొక్క సమ్మేళనంతో చాలా చక్కగా హార్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది, అది బ్రెయిన్ని ఇంప్రూవ్ చేస్తుంది, జెనైటల్ ఆర్గన్స్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఏవైనా స్కిన్ డిసీజెస్, తర్వాత బోన్కి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. యూజువల్గా హిమాలయన్ బెల్ట్లో చాలా ఎక్కువగా వాడే ఒక వండర్ఫుల్ జ్యూస్ అనమాట ఇది. హిమాలయన్ బెల్ట్లో కనుక మీరు వెళ్తే కనుక ఈ బురాస్ జ్యూస్ అనేది, బురాస్ ఫ్లవర్స్ అన్నది ఈ టైంలో చాలా ఎక్కువగా సమ్మర్లో మీకు బాగా విరివిగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ. సో వాటిని కనుక మీరు తీసుకొని చక్కగా ఇట్లా యూటిలైజ్ చేసుకున్నట్టయితే కనుక దాని నుంచి మీకు ఎన్నో రకరకాల లాభాలు అనమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎంతైతే వాస్కులర్ బ్లాక్స్ ఏర్పడుతున్నాయో ఆ వాస్కులర్ బ్లాక్స్ని చాలా సమర్థవంతంగా మోర్ దాన్ 85% వాటిని క్లియర్ చేయడంలో కూడాను చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ బురాస్ జ్యూస్ అన్నది. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో వాటిని కూడా చాలా చక్కగా ఇది మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది అని చెప్పి రీసెర్చ్లో కూడా తెలుస్తోంది మనకి. తర్వాత మేము పర్సనల్గా దీన్ని యూస్ చేసి కూడాను ఎప్పుడైతే మేము మా క్లినికల్ స్టడీస్లో చూసామో అది కూడా చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే కనుక వండర్ఫుల్ ఇది ఒక హెల్త్ బెనిఫిట్ చేసే ఒక జ్యూస్ అనమాట. చక్కగా ఇంటిలిపాద అందరూ కూడాను దీన్ని సేవించవచ్చు, తాగొచ్చు. తాగిన తర్వాత వాటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా చెప్పాలి అంటే నాట్ ఓన్లీ హార్ట్ అండ్ బ్రెయిన్, మొత్తం బాడీ డిఫెన్స్ మెకానిజంని ఇది బాగా చక్కగా దాన్ని స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక వన్ ఆఫ్ ద రీసెర్చ్ పేపర్స్లో, వన్ ఆఫ్ ద లెక్చర్స్లో కూడాను ఈ నేపాల్ అటువైపు ముఖ్యంగా చెప్పాలంటే బురాస్ అన్నది రోడోడెండ్రాన్ ఆర్బోరియం దాని యొక్క సైంటిఫిక్ నేము. ఇది నేపాల్ నేషనల్ ఫ్లవర్. ఇది నాట్ ఓన్లీ నేపాల్ నేషనల్ ఫ్లవర్, మన హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ కూడా ఇది. సో ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అక్కడ నేపాల్లో ఎవరైతే అక్కడ విమెన్ ఉంటారో యూజువల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్లో కూడాను దీన్ని బాగా తాగుతూ ఉంటారు. అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెనే ఈ జ్యూస్ తాగుతున్నారు అంటే ఇది ఎంత హెల్దీ అండ్ ఎంత సేఫ్ జ్యూస్ అన్నట్టు లెక్క. సో ఇంత చక్కటి ఏదైతే జ్యూస్ ఉందో అది మన ఇండియన్ ఏమంటారు ఫ్లవర్ ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఏంటంటే మనం కనుక యూజ్ చేసుకున్నట్టయితే కనుక ఈ సమ్మర్ సీజన్లో వండర్ఫుల్గా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకోటి ఎగ్జాషన్ అన్నది తొందరగా అవ్వకుండా కూడా చేయడంలో ఈ ఈ ఫ్లవర్ జ్యూస్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి వెరీ సింపుల్, ఏముంది ఎక్కడున్నా సరే ఈ బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. వాటర్ ఎలాగో ఉంటూనే ఉంటుంది. ఒకవేళ కోల్డ్ వాటర్ ఉంటే కనుక ఇంకా వాళ్ళు హాయిగా కూల్ డ్రింక్ లాగా కూడా దాన్ని ఫీల్ అవ్వచ్చు వాళ్ళు. ఏముంది ఒక కప్పు బురాస్ జ్యూస్ తీసుకొని మా దగ్గర నుంచి దానిలో ఒక 5 కప్స్ వాటర్ కలుపుకున్నారంటే చాలా అయిపోయింది, జ్యూస్ రెడీ అయిపోయినట్టే లెక్క. సో ఇంత ఇన్స్టెంట్గా జ్యూస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆల్ ఎలా అంటే మీరు ఆల్కహాలిక్ బెవరేజెస్ కానీ లేదంటే కనుక ఈ కాక్టైల్స్, మాక్టైల్స్, తర్వాత కోక్స్ ఇలాంటి కెమికల్స్ దానిలో యాడ్ అయిన వాటి దగ్గరికి వెళ్ళడం కన్నా కూడాను ఇంకా బెటర్ ఏంటంటే ఇలాంటి ఏవైతే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్లవర్ జ్యూసెస్ ఉంటాయో హెల్త్కి మంచివో ఇలాంటివి కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక సమ్మర్లో చాలా చక్కగా మీకు రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం సమ్మర్లో ఓవర్ స్వెట్టింగ్ వల్ల ఏదైతే ఎగ్జాషన్ ఉంటుందో, ఏదైతే ఎగ్జాషన్ ఉంటుందో అదంతా కూడాను మనకి ఈ జ్యూసెస్ ద్వారా దాన్ని చక్కగా మనము బాడీలో మళ్ళీ రిప్లేస్ చేసుకోవచ్చు.